మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ అనుదిన మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క వందనాలండి. అందరు బాగున్నారా? స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరు దీవించి ఆస్వాదించును గాక. ఒక చిన్న వాక్యమును మనం చదువుకుందాం. 108వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 1, 2, 3, 4 వచనాలు నేను చదువుతాను. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా హృదయం దావీదు అంటాడు నిబ్బరంగా ఉంది కనుకనే నేను పాడుచు స్తుతిగానము చేస్తున్నాడు. దావీదు స్తుతిగానము చేసినట్లుగా నీ నోటి నిండా ఈరోజంతా స్తుతులు ఉండును గాక. భయపడకు, నిబ్బరంగా బ్రతుకు. కారణం గాడ్ ఈస్ విత్ యూ. 2వ వచనం, సర్వమండల సితారం మేలుకొనిడి, నేను వేకువనే లేచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వమండలపు ఉదయకాలం, సర్వమండలపు సితార అనగా స్తోత్ర ప్రార్థన అనబడిన సితార నీ కొరకు మోగిస్తున్నప్పుడు ఆ ఉదయకాలము లేచి ఆ సితారాలను నువ్వు పాల్గొనగలిగితే కృప వెంబడి కృప దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నువ్వు లేవాలి. దావీదు అంటాడు ఉదయకాలమే నేను మేలుకొని లేస్తున్నానని. 3వ వచనం, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ప్రజల్లో నిన్ను కీర్తించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు నేను నిన్ను కీర్తిస్తున్నాను, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా మందికి కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేని హృదయము అంధాకారం. దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. నువ్వు ఉదయకాలం లెగ్గానే థ్యాంక్ యూ జీసస్, లాస్ట్ నైట్ చక్కటి నిద్ర నాకు ఇచ్చావు, నన్ను నా కుటుంబాన్ని బలపరిచావు, మంచి ఆహారాన్ని ఇచ్చావు, ఉదయకాలం కృప పొందుకోవడానికి నాకు బలం ఇచ్చావని నువ్వు థ్యాంక్స్ ప్రతిరోజు నువ్వు దేవునికి చెప్పాలి. ఆ తర్వాత 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశము కంటే అన్నదానికంటే నేను ఒక మాట చెప్తాను, కృప వెంబడి కృపను దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. అనుదినం మహిమ నుండి మహిమలోనికి దేవుడిని నడిపించబోతున్నాడు. ఆయన కృప గొప్ప కృప. ఎంత గొప్ప కృప అంటే నిన్ను కాపాడేదే ఆయన కృప, నిన్ను బ్రతికించేదే ఆయన కృప, నిన్ను లేవనెత్తేదే ఆయన కృప. ఈరోజు ఆయన కృప నీ కుటుంబంలో నీకు నా దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. నమ్మినట్లయితే చెయ్యి ఈ వాగ్దానం మీద పెట్టి ప్రార్థన చేసుకో. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి సాయం చేసి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్.